మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టుకున్న మటను, ఉల్లిపాయలు, పుదీనా, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, కారం, ధనియాలు, షాజీరా, లవంగ పేస్ట్గా పట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా పేస్ట్గా పట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు. ముందుగా మటన్ ఇందులో వేసుకొని దీంట్లో సరిపడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, అల్లం పేస్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా సరిపడా ఆయిల్ వేసుకోండి. మటన్కి మనకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా ఒక 5 నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే అల్లం పేస్ట్ కూడా సరిపడా వేసుకోవాలి. ముందుగా మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, కొద్దిగా తక్కువగానే వేసుకోవచ్చు. దీంట్లోనే మనం ధనియాల పేస్ట్, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, షాజీరా, గసగసాలు వేసుకొని పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే ఉడికించిన మటన్ మనం వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేగేంత వరకు చూసుకోవాలి. కారం కూడా సరిపడా వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత కారం. ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసి ఉడికించుకోవాలి. అవసరం లేని వాళ్ళు వేసుకొని అవసరం లేదు. టమాటా వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా పౌడరు, దీంట్లోనే కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకుంటే మనకి మటన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ